హాయ్ అండి. ఇది మొన్న ఉసిరికాయ పచ్చడి పట్టాను రోజునే టమాటా పచ్చడి కూడా పట్టాననమాట. అదే ఇవాళ వీడియో. టమాటాలు అయితే 1 కేజీ టమాటాలు తెచ్చుకున్నాను. ఇవి కేజీ లెక్కన చెప్తాను. కేజీ టమాటాలు తెచ్చుకొని చక్కగా కడిగేసి శుభ్రంగా తుడిచి అయితే 4 ముక్కల కింద కోసుకోండి. అది ముక్క సైజు అనేది మీ ఇష్టం. చక్కగా కోసేసి ఉప్పు, పసుపు పెట్టేసి 3 రోజులు అయితే మాగనివ్వాలి వీటిల్ని కూడా. 3 రోజులు ఉన్న తర్వాత 4వ రోజునైతే మనం కలిపేసుకుందాము. ఎండలో పెట్టుకునే అలవాటు ఉన్నోళ్ళు ఎండలో పెట్టుకోవచ్చు. నేనైతే మాకు ఎండ లేదనమాట. అందుకనైతే ఇవాళ మామూలుగానే కలిపేసుకుంటున్నాను. చక్కగా నేనైతే ముక్కని 4 భాగాలుగా మాత్రమే కట్ చేసుకున్నానండి. పెద్ద ముక్కలైనా పర్లేదు అని చెప్పేసి ఇదైతే 3వ రోజుకి ఇలా మగ్గినయి. అదే రోజున చింతపండు కేజీకి 350 గ్రాములు నానబెట్టుకోవాలి. దీంట్లో నీరు ఉంటుంది కదా, నీరుకి మన చింతపండు అనేది నానిపోతుంది. ఉసిరికాయ పచ్చడిలో అయితే ఆ రోజు పెట్టలేదన్నమాట, నేను విడిగా చేసా. దీనికైతే మనం పెట్టుకోవచ్చు, ఎందుకంటే టమాటాలో నీరు ఉంటుంది కదా, ఆ నీరుకి చక్కగా మనం వేసిన చింతపండు అనేది నానిపోతుంది అనమాట. ఇదిగోండి ఇలాగ సేమ్ కొలతలు, అద్దసేరు కారము, అద్దసేరు ఉప్పు అలా తీసుకోండి. నేను ముందు ముక్కల్లో వేసా కాబట్టి ఉప్పు అయితే తగ్గించి చూసుకుని వేసుకుంటాను. దీనికి చింతపండుతో పాటు నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోండి. 4-5 నిమ్మకాయలు ఈజీగా పడతాయండి. మనం చింతపండు వేసాం కదా అని వదిలేయొద్దు. చక్కగా కారంకి సరిపడాగా నిమ్మకాయ కూడా పడితే ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. ఇలాగ అన్నీ మామూలు కొలతల్లాగానే అన్నీ వేసేసి కలిపేసుకోండి. ఇది కూడా దగ్గర 4-5 నెలల్లో ఈజీగా నిల్వ ఉంటుందండి. సంవత్సరం అంతా అయితే నిల్వ ఉండదు ఈ టమాటా పచ్చడి, ఎందుకంటే మనం ఈ సీజన్లో పట్టుకుంటున్నాం కదా. అదే మార్చి ఏప్రిల్లో పట్టామనుకోండి మ్యాక్సిమం 5-6 నెలలు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు ఉంటుంది. ఇదిగోండి దాంట్లో పెట్టిన చింతపండు ఏదైతే ఉందో అది మిక్సీ పట్టేసుకున్నాను. చక్కగా మెత్తగా పట్టేసుకోండి, బాగుంటుంది. రోలు ఉంటే రోట్లో రుబ్బుకోండి, ఇంకా బాగుంటుంది. నాకు రోలు లేదు కాబట్టి నేను ఇంకా మిక్సీలోనే వేసేసుకున్నాను. చక్కగా అన్నీ దీనికి కూడా ఉప్పు, కారం, ఎల్లుల్లిపాయ అన్నీ వేసాను. ఆవు పిండి, మెంతిపిండి అన్నీ సేమ్ కొలతలేనండి వేసుకుని. ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కలను కూడా దీంట్లో కలిపేసుకోండి. ఎవరికైనా ఇలా నచ్చకపోతే 1 గంట 2 గంటలు ఎండ వస్తే ఎండలో ఈ మొక్కలను ఆరబెట్టుకోండి. ఇంకొంచెం తొందరగా తినడానికి అవుద్ది అంతే. నేనైతే ఏం చేస్తానంటే ఇలా పట్టేసి తర్వాత ఎండ వచ్చిన రోజునైతే కొంచెం 1 గంట సేపు పచ్చడి అనేదాన్ని ఎండలో పెట్టుకుంటా. ఎందుకంటే ఈ రోజుల్లో ఎండ తక్కువ ఉంటుంది కదా, మనం ఈ ముక్కలు ఆరబెట్టడానికైనా అవ్వదు కాబట్టి కొంచెం 1 గంట గట్టిగా ఎండ వచ్చిన రోజున 1 గంట బయట పెట్టుకుంటే మనకి ఏమీ దోషం లేకుండా ఉంటుంది అనమాట. ఇదే నాకు తెలిసిన టమాటా పచ్చడి అండి. నచ్చిందా? ఇదిగోండి ఇలా నూనె కూడా పోసేసుకోవాలి. నూనెలో కొంచెం పసుపు వేసుకోండి. నేనైతే వేరుశనగ పప్పు నూనె వేసుకుంటున్నాను. చక్కగా ఇది డబ్బాలో స్టోర్ చేసుకున్నారనుకోండి టేస్టీగా వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఎల్లుల్లిపాయ తగు మాత్రం వేసుకున్నారనుకోండి దానికి సరిపడాగా. అసలు మీరు వేడన్నంలో వేస్తే ఈ గదిలో తింటుంటే పక్క గదిలోకి వాసన వస్తుంది అనమాట, అంత బాగుంటుంది. ఇదేనండి ఇవాళ టమాటో పచ్చడి. ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.